శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అందరికీ నమస్కారం అండి. సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాబా దయ వలన, ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడీ సాయినాథుని ప్రార్థిస్తున్నానండి. మన సాయి లీలల ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్య లీలలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుందండి. అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబో, పిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీరెల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున బాబా వారిని ప్రార్థించడం జరుగుతుందండి. ఇక ఈరోజు సాయి లీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. అలాగే మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. అలా చేసినట్లయితే మన సాయి లీలల ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి. ఇక ఈరోజు సాయి లీల ఒక సాయి భక్తురాలు బెంగళూరు నుండి తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు. సాయి బంధువులకి నా నమస్కారములు. మేము బెంగళూరులో ఉంటాము. నాకు 2 పిల్లలు. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉన్నాను. నాకు ప్రతిరోజు జాబు మరియు పిల్లలు చూసుకోవడము చాలా కష్టంగా ఉండేది. బట్ అలాగే మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను. మా వారు కూడా సాఫ్ట్వేర్ జాబు. మా హస్బెండ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ లేదు. తను కంపల్సరీగా 5 days ఆఫీస్కి వెళ్తూ ఉండేవారు. నాకు 3 days మాత్రమే ఆఫీస్కి వెళ్ళేదాన్ని. 2 days ఇంట్లో ఉండేదాన్ని. అలా పిల్లలు, జాబు మేనేజ్ చేసుకోవడం కొంత ఈజీగా ఉండేది. కానీ ఒకసారి సడన్గా మా మేనేజరు నాతో ఇలా అన్నారు, ఇంకా మీరు కూడా ఆఫీస్కి కంపల్సరీగా రావాలి 5 days అని. అది వినంగానే నాకు చాలా భయం వేసింది, బాధగా అనిపించింది. ఎలా నేను పిల్లల్ని, జాబు అన్నీ మేనేజ్ చేసుకోవడము అని. నాకు చాలా కష్టమవుతుంది. అది కాకుండా ఆఫీసు మా ఇంటికి చాలా దూరం. ఇక బెంగళూరులో ట్రాఫిక్ గురించి అందరికీ తెలిసిండేదే. ఇప్పుడు నేను ఎలా మేనేజ్ చేసుకోవటము అని బాబాను ప్రార్థించాను. నాకు బాబా మీద పూర్తి నమ్మకం ఉంది. బాబా ఉన్నారు, చూసుకుంటారు అని. నేను ఎప్పుడూ ప్రతిరోజు నామస్మరణ చేస్తూ ఉంటాను. నాకు సమయం కుదిరినప్పుడల్లా బాబా నేమ్ చాంట్ చేస్తూ ఉంటాను. నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా బాబా నేము 108 సార్లు నా మనసులో అనుకుంటాను. సమర్థ సాయి, సమర్థ సాయి అని నేను ప్రతిరోజు నా బాబా పేరుని మనసులో చాంట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా నీవే దారి చూపాలి తండ్రి అని బాబా నేమ్ని చాంట్ చేస్తూ ఉండేదాన్ని. నేను నా మేనేజర్ని చాలా రిక్వెస్ట్ చేశాను 3 days వస్తాను అని. కానీ ఆయన కుదరదు అని అన్నారు. ఇంకా నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక నేను బాబానే నమ్ముకొని ఉన్నాను. అప్పుడు బాబా నాకు ఒక దారి చూపించారు. కొన్ని రోజుల తర్వాత సడన్గా మా కంపెనీ నుండి వేరే ప్రాజెక్ట్ వాళ్ళు కాల్ చేశారు. నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. అది గురువారం రోజున షెడ్యూల్ చేశారు. నేను ఆ ప్రాజెక్ట్కి కొన్ని రోజుల ముందు అప్లై చేసి ఉన్నాను. నాకు ఇంటర్వ్యూ కాల్ రావడము, అలాగే వాళ్ళు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసిన రోజు గురువారం కావడము చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించాయి. నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూ క్లియర్ చేయగలుగుతాను అని చాలా నమ్మకంగా, ధైర్యంగా ఉన్నాను. నేను ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేశాను. ఆ ప్రాజెక్ట్కి నేను సెలెక్ట్ అయ్యాను. ఇక్కడ బాబా చేసిన లీల ఏంటంటే ఆ ప్రాజెక్ట్లో కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది. బాబాను నేను గోరంత అడిగితే బాబా నాకు కొండంత ఇచ్చారు. నేను 3 days ఉంటే ఆఫీస్కి వెళ్తే చాలు అనుకున్నాను. కానీ బాబా వారు నాకు కంప్లీట్గా 5 days ఇంట్లో ఉండేలాగా ఏర్పాటు చేశారు. ఇది బాబా వారి లీల కాకపోతే ఇంకేంటి? ఇది బాబా వారు నా మీద చూపించిన దయా, కరుణ. ఇలా ఎల్లప్పుడూ నీ కరుణ, దయ మా మీద చూపించు తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ బాబా అని రాశారండి. ఇదండి ఈరోజు సాయి లీల. మీరు కూడా ఇలా మీ సాయి లీలలు షేర్ చేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ సాయి లీలలు ఖచ్చితంగా షేర్ చేయగలరు. మీరు బాబా వారి లీలలను షేర్ చేయడం ద్వారా ఎవరైనా భక్తులు సేమ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మన సాయి లీలలు విన్నచో వారికి కొండంత నమ్మకము, ధైర్యము వస్తుంది. బాబా వారు ఉన్నారు, ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తారు అని. ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తులు బాబా వారిని ఇలా ప్రార్థిస్తున్నారండి. నన్ను ఈ ల్యాండ్ గొడవల నుండి బయటపడేయి. నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను. నా సిచ్యువేషన్ నీకు తెలుసు. నాకు ఎంతో స్ట్రెస్గా ఉంది. ప్లీజ్ బాబా ఎలాగైనా నా సమస్యలను పరిష్కరించు. ఈ ల్యాండ్ గొడవలన్నీ ఒక దారికి కొలిక్కి తీసుకురా అని బాబా వారిని ఎంతో ఆవేదనగా ప్రార్థిస్తున్నారండి.
మనము కూడా మన సాయి లీలల ఛానల్ ద్వారా ఆ భక్తుని బాబావారు త్వరగా అనుగ్రహించాలని, తనని సమస్యల నుండి బయటపడేయాలని, తన ల్యాండ్ సమస్యల నుండి ఒక కొలిక్కి రావాలని, తను తిరిగి మనశ్శాంతిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా బాబావారిని ప్రార్థిస్తున్నానండి. ఇలా మీరు కూడా మీ సమస్యలను డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీరెల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున బాబావారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తానండి. ఇదండి ఈరోజు సాయిలీల. మీకు మన సాయిలీలలు నచ్చిందనే అనుకుంటున్నానండి. మీకు మన సాయిలీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. ఇంకొక సాయిలీలతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ సాయిరామ్.